ఇజ్రాయెల్ ఏకంగా యుద్ధాన్నే ప్రారంభించేసింది. అది దాని ఎక్కడ మొహమాటం లేదు. కొడితే ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. యుద్ధానికి సంబంధించినటువంటి ఏది ఇజ్రాయెల్ లెబనాన్ ఇప్పటిదాకా కూడా హమాస్ మీద యుద్ధం. హమాస్ దాదాపుగా 100కి 80-90% నాశనం అయిపోయింది. గాజా 3 వంతులు వీళ్ళ చేతిలోకి వచ్చింది. అదే సందర్భంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు లెబనాన్ మీదకి యుద్ధానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏదైతే నస్రల్లా ఓ పక్కన మేము దీన్ని యుద్ధంగా భావిస్తున్నాం, ఏదైతే పేజర్లు పేలటం లేకపోతే వాకీ టాకీలు పేలడం తర్వాత సోలార్ ప్యానల్స్ పేలడంతో అది యుద్ధంగా భావిస్తున్నాం, దీనికి తగినటువంటి ప్రతీకారం ఉంటుందని ఓ పక్కన టీవీలో ఉపన్యాసం ఇస్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంకి ఏకంగా లెబనాన్లోని సౌత్ లెబనాన్ మీదకి ఒక్కసారిగా వైమానిక దాడులు జరిగినాయి. అక్కడ రాకెట్లు 1000 రాకెట్లు పెట్టి కూర్చుని ఉన్నారు. 1000 రాకెట్లు కూడా ఇజ్రాయెల్ మీదకి వేయడానికి ఒక్కసారి అవన్నీ బ్లాక్ట్ అయిపోయినాయి. వాటన్నిటి ఒక్కసారిగా దాడి చేసి వదిలిపెట్టింది. అంటే ఇజ్రాయెల్ యుద్ధమే చేస్తోంది, వీళ్ళు చెప్తున్నారు చేస్తామని, వాళ్ళు చేసి చూపెడుతున్నారు, అంతే తేడా.